రోజాకి భారీ ఆఫర్ ఇచ్చారట నారా చంద్రబాబు నాయుడు. వైసీపీ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా వ్యవహరిస్తే మంచి పదవి ఇవ్వడానికి తాను సిద్ధమే అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాల్ని చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి చేసిన పని తప్పు లేదు అని అనిపిస్తోంది అంటూ మరికొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు కదా అని నోరు బారేసుకుని అందరి మీద విపరీతమైన భాషణలు ఇస్తే ఊరుకుంటారా? రోజా చేసిన పని అదే. రోజా అయితే చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలకి ఆయన దారుణంగా అవమానించారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా కూడా హననం చేశారు. అటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆమెకి ఎమ్మెల్యే టికెట్తో పాటుగా మంత్రి పదవిని కూడా ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ప్రస్తుతం ఈ విషయం తెలుసుకునే అందరూ ఒక్కసారిగా షాక్లో ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒకసారిగా వైరల్ అవుతోంది. ఏది ఏమైనా రాజకీయంగా జరుగుతున్న ఈ విషయంలో ఎన్ని విధాలలో ముందుకు వెళ్తున్నా రాజకీయపరమైనటువంటి విభేదాలు వస్తాయనే తెలిసి రోజా గారు చేసిన వ్యాఖ్యల పట్ల చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు. అప్పట్లో ఆమె చేసిన వ్యక్తిగత విమర్శలు తన భార్య భువనేశ్వరిని కళ్ళనీళ్లు పెట్టించేలా చేశాయి. అందుకే అయినా సరే ఒక మహిళగా గతంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసిన వ్యక్తిగా తెలుగుదేశం అభిమానిగా ఉన్నందుకు తనకి సపోర్ట్ చేస్తానని అంతే తప్ప ఇంకా ఏ విషయంలో కూడా కరెక్ట్ కాదనేది తన సమాచారంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో సైతం వెళ్తే అన్నిటిపైన ఒక క్లారిటీ వచ్చే